నిమ్మకాయ పులిహోర అందరికీ తెలిసిందే. అన్నం మిగిలితే అందరింట్లో చేసేదే. నేను మా ఇంట్లో చేసే లెమన్ రైస్ షేర్ చేస్తున్నాను మీతో. ఇది లెమన్ రైస్ చేయడం తెలియని వారి కోసం ముందుగా రైస్ని ఉడికించుకొని పక్కన ఆరబెట్టుకోండి. రైస్ ఇలా పొడిగా ఉండాలి. పులిహోర చేయడానికి వెడల్పాటి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఘీ, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అవనివ్వండి. నేను ఇక్కడ ఘీ వేసాను. మీకు ఘీ లేకపోతే ఘీ ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకున్న సరే బాగుంటుంది. ఇది బాగా హీట్ అయిన తర్వాత ఇందులో పల్లి, శనగపప్పు అండ్ పొట్టు మినపప్పు వేస్తున్నాను. నేను ఇందులో నా దగ్గర పొట్టు మినపప్పు నేను వాడతాను, అందుకే పొట్టు మినపప్పు వేస్తున్నాను. పొట్టు మినపప్పు అండ్ ఆవాలు వేసి దీన్ని లైట్గా ఫ్రై చేయండి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో జీడిపప్పుని యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఉంటే జీడిపప్పు యాడ్ చేసుకోండి, లేకపోతే ఆ ప్లేస్లో కూడా మీరు పల్లీలని వేసుకోవచ్చు. పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకున్నా సరిపోతుంది. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేసుకోండి. ఇవి మొత్తాన్ని ఫ్రై చేయండి. ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది చూడండి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులో పసుపుని యాడ్ చేయండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. నాకు 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది నేను వండిన రైస్కి, అందుకే నేను 1 టేబుల్ స్పూన్ రైస్ వేసాను. మీరు వండుకునే దాన్ని బట్టి మీరు వేయండి. ముందుగా ఆరబెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోండి. మొత్తం కలిసేలాగా కింద నుంచి బాగా కలుపుకుంటూ మొత్తం రైస్ అంతటిని కలపండి. మొత్తం బాగా రైస్ మొత్తం కూడా కలవాలి. గరిటతో కలుపుకోండి, ఎందుకంటే తాలింపు కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా నీట్గా చక్కగా మొత్తం రైస్ మొత్తం కలిసిపోతుంది. ఇప్పుడు ఇందులో సాల్ట్ అండ్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. నేను 2 లెమన్స్ని తీసుకుంటున్నాను. సాల్ట్ అండ్ లెమన్ యాడ్ చేసిన తర్వాత ఇది ఒకసారి మళ్ళీ మొత్తాన్ని కలపండి. అస్సలు రైస్ విరగదు చూడండి, చాలా చక్కగా ఉంటుంది. చాలా విడివిడిగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.